మీరు తీసుకున్నటువంటి నిర్ణయం ఓటు వేసి 164 సీట్లు ఇచ్చినటువంటి ప్రభుత్వాన్ని ఎన్నిక కాబడినటువంటి నిర్ణయం కరెక్టా కాదా అని మరొకసారి అడగాలనిపించింది నాకు. ఎందుకంటే చరిత్ర ఎరగని ఒక విజయాన్ని 2019లో జగన్మోహన్ రెడ్డికి ఇచ్చారు, 2024లో చంద్రబాబు నాయుడుకి ఇచ్చారు. 2019 నుంచి 2024 వరకు ఈ రాష్ట్రంలో జరిగిన పరిపాలనని ప్రజలు చూశారు. 2024 నుంచి ఈ 100 రోజుల పరిపాలనని ప్రజలు చూశారు. ఈ పరిపాలన రాష్ట్ర ప్రగతిని, రాష్ట్రంలో ఉన్న సమస్యల్ని, రాష్ట్రంలో ప్రతినిత్యం మన కళ్ళ ముందు కనపడుతున్నటువంటి అప్పుల బాధలు, ఉపాధి లేమి బాధలు, కరువు కాటకాలు ఇవన్నీ గాలికి వదిలేసి వీటన్నిటిని కూడా ఒక ప్రభుత్వం అడ్రస్ చేయకుండా ఒక 100 రోజుల వ్యవధిలోనే చరిత్ర ఎరగని, చరిత్ర చవి చూడని దుర్మార్గాలు చేసినటువంటి ఒక ప్రభుత్వంగా కూటమి ప్రభుత్వం నిలబడిపోవటం నిజంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఇలాంటి ప్రభుత్వానిగా మనం ఓట్లేసి గెలిపించుకున్నది అని ప్రతి ఒక్కళ్ళు కూడా ఆత్మవిమర్శ చేసుకుంటున్నారు. వంద రోజుల వ్యవధిలో ఒక రాష్ట్ర ప్రభుత్వం 164 సీట్లతోటి గెలిచినటువంటి 3 ప్రభుత్వాల కలయిక ఇన్ని దుర్మార్గాలు చేస్తుందా? ఇన్ని అబద్ధాలు ఆడుతుందా? రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏరి కోరి తెచ్చుకొని మా జీవితాల్లో వెలుగులు నింపుతుంది అని ఆశపడి ఒక ప్రభుత్వాన్ని తీసుకొచ్చుకున్నటువంటి ప్రజలని ఇంతగా మోసం చేయాలా? ఇంతగా అన్యాయం చేయాలా? ఇంతగా వాళ్ళ సెంటిమెంట్ల మీద దెబ్బ కొట్టాలా? రాజకీయాలు చేసుకోవటానికి చాలా అంశాలు ఉన్నాయండి, చాలా అంశాలు ఉన్నాయి రాజకీయాలు చేసుకోవటానికి. 4 సార్లు ముఖ్యమంత్రి అయినటువంటి భారతదేశంలోనే అత్యంత సీనియర్ పొలిటీషియన్ ఇప్పుడున్నటువంటి ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఆయన మీద కేసులు పెట్టాలి అని తెలుగుదేశం కార్యకర్తలు పోరాడారో లేదో నాకు తెలియదు, కానీ ఆయన అరెస్టుని ఖండించి రోడ్డు మీదకి వచ్చి ఆయన కోసం బంద్ చేసి మా రాజకీయ పార్టీగా జేబీఎంరావు భారత్ పార్టీ ఇచ్చినటువంటి సపోర్టు బహుశా ఏ రాజకీయ పార్టీ ఇచ్చి ఉండదేమో. ఒక వ్యక్తిగత హోదాలో పార్టీ అధ్యక్షుడిని అయి ఉండి నేను ఇంకొక పార్టీ అధ్యక్షుడు నిజంగా అరెస్ట్ కాబట్టి ఆయన జైల్లో ఉంటే ఆయన కోసం ఫైట్ చేసినటువంటి వ్యక్తుల్లో నేను కూడా ఒకటి. ఇప్పుడున్నటువంటి మంత్రి నారా లోకేష్ పాదయాత్రలో, యువగళం పాదయాత్రలో ఆయన ఆపుతుంటే ఆయన కోసం పోరాటం చేసి ఒక వ్యక్తి ప్రాథమిక హక్కు పాదయాత్ర చేయటం ఆపటానికి పోలీసులతోటి నిర్బంధాలు సృష్టించడానికి తప్పు అని ఫైట్ చేసిన వ్యక్తుల్లో మొదటి వ్యక్తిని నేను. పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తిని విశాఖపట్నంలో ఆపితే విశాఖపట్నంలో ఆయన్ని విశాఖపట్నం నుంచి వెళ్ళిపోమని నోటీసులు ఇస్తే అసలు ఒక వ్యక్తిని వెళ్ళటానికి పోలీసులు ఎవరు చెప్పడానికని పోలీస్ వ్యవస్థని తూపార పట్టినటువంటి వ్యక్తుల్లో పార్టీల్లో మా పార్టీ ప్రభుత్వం నిరంతరం ప్రజల కోసం, నిరంతరం ప్రజా సమస్యల మీద పోరాటం చేశాము. కానీ ఇంత దుర్మార్గమైనటువంటి ప్రభుత్వాన్ని, ఇంత దుర్మార్గకరమైనటువంటి ఆలోచనలు ఉన్నటువంటి ప్రభుత్వాన్ని నేను ఎప్పటి వరకు చూడలేదు, బహుశా చూస్తారని కూడా నేను అనుకోవటం లేదు. ప్రభుత్వం అన్న తర్వాత రాజకీయంగా కొన్ని కార్యక్రమాలు చేయొచ్చు. గత ప్రభుత్వంలో కూడా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చాలా అప్రజాస్వామిక చర్యలు చేశారు అని మేము భావించాము. ప్రభుత్వంలో ఉన్నప్పుడు అలాంటి పనులు చేయకూడదని ఫైట్ చేశాము, తెలుగుదేశం పార్టీ కోసం ఫైట్ చేశాము. ఈరోజు 164 సీట్లతోటి మీరు ప్రభుత్వంలో అధికారంలో కూర్చుంది, అది మీ గొప్పతనం అనుకుంటే ఎట్లా?
164 సీట్లతోటి నారా లోకేష్ యువగళం పాదయాత్ర చేయటం వల్ల మేము గెలిచామని అనుకుంటే ఎట్లా? పవన్ కళ్యాణ్ ఏదో నెలకు ఒకసారి వచ్చి ఇక్కడ ఉడత ఊపులు ఊపేసి వెళ్ళిపోతే ఇక్కడ గెలిచిపోయాం అనుకుంటే ఎట్లా? లేకపోతే వీర మహిళలో జన సైనికులు ఈ రాష్ట్రంలో జరిగే ప్రతి సమస్య మీద ఫైట్ చేశాము, మా వల్లే మేము 65 సీట్లు 64 సీట్లు గెలిచామనుకుంటే ఎట్లా? మీ కాంట్రిబ్యూషన్ ఎంత? తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు 2023 2022 నవంబర్ వరకు కూడా రాష్ట్రంలో నోరెత్తి మాట్లాడలేని పరిస్థితుల్లో 2019 నుంచి ఈ రాష్ట్రంలో పోరాటం చేసి, ప్రభుత్వం మీద పోరాటం చేసి, ప్రాణాలను సైతం లెక్క చేయకుండా తెలుగుదేశం కంటే ఎక్కువగా న్యాయపరంగా ఫైట్ చేసిన వ్యక్తిని నేను. కోర్టులో కేసులు 100 కేసులు వేసి ప్రభుత్వం పాలసీస్ని మార్చిన వ్యక్తిని నేను. ఎక్కడ దళిత బిడ్డలకి, బహుజన బిడ్డలకి, నిరుపేద బిడ్డలకి, మహిళలకి, చిన్నపిల్లలకి అన్యాయం జరిగితే అక్కడికి వెళ్ళి కొన్ని వేల రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చిన వ్యక్తిని నేను. మీడియా మీద పోరాటం చేసే వ్యక్తిని మేము. మాలాంటి వ్యక్తులు కేవలం వ్యవస్థ కోసం, రాష్ట్రం కోసం మాట్లాడతాం తప్ప రాజకీయాల కోసం మాట్లాడడం. ఇది రాష్ట్ర ప్రజలు గమనించమని కోరుతున్నా. తెలుగుదేశం పార్టీ పేటీఎం బ్యాచ్ ఎవరైతే ఉన్నారో, తెలుగుదేశం పార్టీ ఎవరెవరైతే తెలుగుదేశం పార్టీలో ఈరోజు మేమేదో మాట్లాడుతున్నాం కాబట్టి మాట్లాడుతున్న ప్రతి ఒక్కరికి ఒక పార్టీ రంగు పులుముతున్నారు. అలాంటి వ్యక్తులందరికీ చెప్తున్నా, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు బౌ అని మాట్లాడుతున్నారు, కానీ మీరు 2019 నుంచి 2024 వరకు ఏ ఒక్కడు మాట్లాడేవాడు ఎవడు లేడు. ఇప్పుడు ఇంత రాష్ట్రంలో ఇలాంటి ప్రభుత్వాలు కొన్ని తప్పులు చేస్తుంటాయి, కొన్ని రైట్లు చేస్తుంటాయి, కొన్ని మంచి చేస్తుంటుంది, కొన్ని చెడు చేస్తుంటుంది. అంతేగాని ఒక ముఖ్యమంత్రి, ఒక ఉప ముఖ్యమంత్రి, ఒక హోమ్ మినిస్టర్, ఒక జలవనరుల శాఖ మంత్రి, ఒక మంత్రివర్గం ఇంత దుర్మార్గంగా, ఇంత ప్రజాస్వామికంగా, ఇంత నిర్లజ్జగా, ఇంత సిగ్గు లేకుండా పరిపాలించినటువంటి ప్రభుత్వం బహుశా 5 సంవత్సరాలకి సరిపడా తప్పులు 100 రోజుల్లో ఈ కూటమి ప్రభుత్వం చేసేసిందేమో అనిపిస్తుంది నాకు. 5 సంవత్సరాలకి సరిపడా తప్పులు.